డబ్బులు లేవు. సరే అందుకని ఏం చేశారు, బటన్ నొక్కేశారు ముందే. అంటే తాంబూలాలు ఇచ్చేసిన తనుగు సావండి తరహాలో ముందు బటన్ నొక్కేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిందే కదా రూల్ ప్రకారం. అందులో ఇంకోటి కొత్త పథకం కాదు కాబట్టి ఆటోమేటిక్ గా డబ్బులు ఇక ఒకసారి ఈయడం బిగిన్ చేస్తే అవి రొటీనే కదా. కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ఏ జవహర్ రెడ్డిని అయితే తప్పు అంటున్నారో ఆ జవహర్ రెడ్డి రెగ్యులర్ గా పంపించేయచ్చు, రిలీజ్ చేసేయచ్చు. కానీ ఆయన తీసుకెళ్లి అది ఈసీ దగ్గర పెట్టారు, పెట్టబట్టి ఆగిపోయింది అది. అలా కాకుండా రెగ్యులర్ గా ఇచ్చే ప్రాసెస్ కదా, ఆల్రెడీ బటన్ నొక్కేశారు కదా అని ఇచ్చేస్తే ఆపేదేం లేదు. బట్ ఈయన నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారేమో, దాన్ని ఈసీ నోటీస్ లో పెట్టారు, ఈసీ ఆపేయమంది. అది అసలు సీన్. అంటే కంటిన్యూ అవుతున్న పథకాలని అలాగే ఆపచ్చా, ఆపేయచ్చా? ఈసీ నిర్ణయం. కంప్లైంట్లు చేశారు వీళ్ళు, చెప్పరు. కంప్లైంట్లు అదే ఆపేసిండి మొత్తం సంక్షేమ పథకాలు పెడితే ఇంకా మోసపడు. పెన్షన్లకే చేసినప్పుడు అదే ఉంది ప్రాక్టికల్ గా. అక్కడ ప్రతిదీ కూడా ఆపాలనుకుంటున్నారు. అసలు ఎందుకు వీళ్ళు పొత్తు పెట్టుకుంది బీజేపీతో, అన్ని ఆపేయాలని కదా. ఇప్పుడు కొత్త పథకం పసుపు కుంకుమ లాస్ట్ ఎలక్షన్స్ 3 రోజుల ముందు కూడా ఇచ్చారు కదా. ఇది రేపు ఎల్లుండి ఎలక్షన్ అనగా కూడా డబ్బులు వేశారు, ముందు రోజున కూడా డబ్బులు వేశారు. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు ఇంకా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం ఫైటింగ్ మధ్యలో కూడా ఇవ్వగలిగారు. ఎందుకని? అప్పుడు వైసీపీ కంప్లైంట్ చేయలే, వాళ్ళకి పేదవాడి దగ్గరికి వెళ్లే రూపాయిని ఆపకూడదు అనేది జగన్ ఫార్ములా. ఎందుకు అది ఇవ్వనియండి, మనకి ఓటేసే వాళ్ళు వేస్తారు అన్నాడు కంప్లైంట్ ఇద్దామంటే కూడా. ఇప్పుడు అట్లా కాదు, అవి ఆపితే జగన్ కి ఎదురు దెబ్బ అన్నటువంటి తేలది. ఇందులో అసలు లాజిక్ ఒకటి ఉంటది. ఇప్పుడు ఇవ్వకపోవడం వలన లాస్ట్ ట్రిప్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ మిగతా 10,000 ఇచ్చారా? చాలా మందికి రాలేదు కదా పసుపు కుంకాలు, అది ఆపేసినట్టేగా, తర్వాత వేయలేదుగా. అట్లాగే విదేశీ